అమ్మా పెనుగంచి తిరుపతమ్మ తల్లి శరణాలు తల్లి శరణాలు. జాతర కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం మనం కృష్ణా జిల్లా పెనుకంచిప్రోలులో వెలిసిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మవారి జాతర విశేషాలు తెలుసుకుందాం. త్రిమూర్తులను సైతం పసిపిల్లలను చేసి ఊయలూగించిన శక్తి అమ్మది. బిడ్డలకి ఏం కావాలో అడగకనే అన్నీ ఇచ్చేదే అమ్మ. తన వద్దకు వచ్చిన వారిని లాలించి పాలించడమే కాదు, వారికి ఏం కావాలో అడగకముందే ఇచ్చి భక్తులను సంతోషపెడుతోంది తిరుపతమ్మ. ఆ అమ్మ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెనుగంచి తిరుపతమ్మ చరితమీనరే పెనుగంచి తిరుపతమ్మ చరితమీనరే. అమ్మల గన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, మాయమ్మ తిరుపతమ్మ అంటూ భక్తులు అమ్మను కొలుస్తున్నారు. ఆ అమ్మను దర్శిస్తే కష్టాలనేవి దరిచేరవన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అసలింతకీ ఎవరి తిరుపతమ్మ? అమ్మ ఆలయం ఎక్కడుంది? ఏమిటా చరిత్ర తెలుసుకుందాం రండి. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో తిరుపతమ్మవారు వెలిసి ఉన్నారు. అమ్మవారు క్రీస్తు శకం 1695లో ఇక్కడ వెలిశారని స్థల పురాణం చెబుతోంది. మౌద్గల్య ముని ప్రభావంతో ఏర్పడిన మున్నేరువాగు సాక్షిగా అమ్మ ఇక్కడ స్థిరపడి తమ కోర్కెలను తీరుస్తోందని భక్తుల నమ్మకం. సనాతన భారతీయ విశ్వాసాల్లో ప్రధానంగా చెప్పుకునే పాతివ్రత్య ధర్మానికి కట్టుబడి పతినే ప్రత్యక్ష దైవంగా భావించింది, సేవించింది, తరించింది తిరుపతమ్మ. చివరకు అగ్ని ప్రవేశం చేసి అమ్మగా మారింది. దివ్య తేజస్సుతో వెలిగిపోతూ కదులుతుండగా ఊరి జనులంతా చూసిరి. ఆశ్చర్యంతోని ఒక్కొక్కరు ఆ తల్లి వెంట గదులుతున్నారు. చూడే ఓయమ్మలాల మాయమ్మలాల ఏమిటి వింతని బీరిపోతుండ్రే ఓయమ్మలాల మాయమ్మలాల. తిరుపతమ్మకు ఏడాది పొడవునా ఎప్పుడూ ఏదో ఒక తిరునాలో, ఉత్సవమో లేక మరేదైనా కార్యక్రమమో జరుగుతూనే ఉంటుంది. అమ్మను దర్శించుకునేందుకు ఆది శుక్రవారాల్లో భక్తులు పోటెత్తుతారు. ఈ అమ్మవారికి ఏడాదిలో 2 తిరునాళ్లు జరుగుతాయి. మాఘమాసంలో జరిగే దానిని పెద్ద తిరునాళ అని, పాల్గొన మాసంలో జరిగే దానిని చిన్న తిరునాళ అని అంటారు. మానవ రూపన అవతారమెత్తి మనిషిగా ఎన్నెన్నో కష్టాల కోర్చి పరమపతి వ్రతగాయిలలోన నిలిచినట్టి జగన్మాతనోయమ్మ. ఇక 2 ఏళ్లకోమారు అమ్మవారికి నిర్వహించే రంగుల మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగుతుంది. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుపతమ్మ, గోపయ్య స్వాముల విగ్రహాలతో పాటు మిగతా సహదేవతల విగ్రహాలను మేళ తాళాలతో ఆలయం నుంచి బయటకు తీసుకురావడం ఆనవాయితీ. సంప్రదాయం ప్రకారం గ్రామానికి చెందిన రజకులు దేవతల విగ్రహాలను తలపై పెట్టుకుని కోదండ రామాలయం సమీపంలో ఉన్న తిరుపతమ్మ రంగుల మండపం వద్దకు చేరతారు. కనక తప్పెట్లు, కొమ్ము వాయిద్యాలు, మహిళల కోలాటాలతో తిరునాళ్ల వాతావరణాన్ని తలపిస్తుంది. ఈ వేడుక జరిగిన తర్వాత తిరుపతమ్మ, గోపయ్య స్వాముల విగ్రహాలతో పాటు మిగతా సహదేవతలను రంగుల మండపం వద్ద నుంచి ఎద్దుల బండ్లపై జగ్గయ్యపేటకు తీసుకెళ్తారు. పవిత్ర మున్నేటి తీరాన వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మవారి దేవస్థానం నిత్య యాత్రాస్థలంగా విరాజిల్లుతోంది. మహిమలు ఎన్నో చూపే దేవత తిరుపతమ్మ అన్న నమ్మకంతో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని తరిస్తున్నారు. భక్తుల దృష్టిలో శ్రీ తిరుపతమ్మ త్రిమాతా శక్తి స్వరూపిణి కాబట్టే పెనుగంచిప్రోలు పుణ్యక్షేత్రంలో శ్రీ తిరుపతమ్మ అశేష భక్తజన కోటితో పూజలందుకుంటోంది. ఆలయానికి వచ్చే ఆదాయం జిల్లా దేవాలయాల్లో 2వ స్థానంలో, రాష్ట్రంలో 11వ స్థానంలో విరాజిల్లుతోంది. తిరుపతమ్మ అమ్మవారు వెంకటేశ్వరుని వరప్రసాదమని, ఆయన వరంచేత భూమి మీద జన్మించిందని స్థల పురాణం చెబుతోంది. మానవ రూపంలో జన్మించి అష్టకష్టాలు పడి దేవుడైన శ్రీరామునిలా అమ్మ కూడా దేవతగా మారిందని ఇక్కడి వారు చెబుతారు. గోపినేనిపాలెంలో ఉంటున్న రంగమాంబ శివరామయ్యలకు తిరుపతి వెంకటేశ్వరుడు కలలో కనిపించి, మీకు ఒక కూతురు పుడుతుంది, ఆమె భవిష్యత్తులో అగ్ని ప్రవేశం చేసి
దేవతగా మారుతుందని చెప్పారట. పేరుగాంచిన అమ్మ మహిమగనరే అమ్మలాలో ఎమ్మలాలో పేరుగాంచిన అమ్మ మహిమగనరే అమ్మలాలో ఎమ్మలాలో పెనుగంచి తిరుపతమ్మ చరితమీనరే అమ్మలాలో ఎమ్మలాలో పెనుగంచి తిరుపతమ్మ చరితమీనరే. తిరుపతమ్మ జననం తర్వాత శివరామయ్య కుటుంబం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. ఆమె పుట్టింది గోపినేని పాలెంలో అయినా పెరిగింది మాత్రం అనిగెండ్లపాడు గ్రామంలోనే. అందుకే అమ్మకు పసుపు కుంకుమ అని గండ్లపాడు నుంచే వస్తాయి. అమ్మ పెరుగుదలతో పాటు శివరామయ్యకు ఆస్తులు పెరగసాగాయి. అదే సమయంలో తిరుపతమ్మకు పెనుగంచిప్రోలుకు చెందిన మేనబావ అయిన గోపయ్యతో వివాహం జరిగింది. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్లు అమ్మ అడుగు పెట్టగానే అత్తవారింట సిరుల పంట కురిసింది. అవతార రూపిణి కాదను వినదే ఓయమ్మలాల మాయమ్మలాల. సాక్షాత్ మహాలక్ష్మీదేవి నడయాడుతోందా అన్నట్లుండేది తిరుపతమ్మ నట్టింట్లో తిరుగుతుంటే. తిరుపతమ్మను అందరూ పొగుడుతుంటే సహించలేకపోయేవారు ఇతర తోడికోడళ్ళు, అత్త. తిరుపతమ్మను అందరూ కలిసి మాటలతో చేతలతో నిత్యం హింసించడం మొదలుపెట్టారు. అమ్మ కన్నీరు పడగానే ఇంట్లోనూ పెనగ్రంచిపోలులోనూ క్షామం తాండవమాడసాగింది. ఈ సమయంలోనే భర్త గోపయ్య మరణించడం, ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక అమ్మ యోగాగ్నిలో దగ్ధమైంది. మహాసాధ్విమ తల్లి అయిన తిరుపతమ్మ అగ్ని ప్రవేశం చేసిన ఆమె చీర కొంగు కొంచెం కూడా కాలలేదు. తాళిబొట్లు, కుంకుమ భరిణ, కాలిమెట్లు అన్నీ అలాగే ఉన్నాయి. అమ్మ గోపయ్యల విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఆ విగ్రహాలు వెలిసిన చోటే స్థానికులు మహా ఆలయాన్ని నిర్మించారు. అమ్మ ఆలయంతో పాటు అక్కడే చంద్రమ్మ మల్లయ్యల గుడి, పెద్దమ్మ గుడి, మద్దిరావమ్మ, అంకమ్మ గుడులను నిర్మించారు. ఇవే కాక సుమారు 100 దేవాలయాలతో అలరారుతున్న పెనుగంచిప్రోలు కోటిపల క్షేత్రం వంటిదని స్థల పురాణం చెబుతోంది. తిరుపతమ్మవారు గోపయ్య వారి కళ్యాణ మహోత్సవాలు ఈ రోజున 14వ తారీఖున రాత్రి 9:08 అత్యంత వైభవంగా ప్రజలందరూ సమక్షంలో చేద్దామని పెద్దలు నిర్ణయించుకుని ఏర్పాట్లు చేశాం. సుమారు 30,000 మంది భక్తులు, అమ్మవారి దీక్షాపరులు అందరూ హాజరవుతున్నారు. తిరుపతమ్మ ఏటి తీరాన పుట్టుకుమ్మా అందపిండ బ్రహ్మాండమంత నిండిన తల్లి తిరుపతమ్మ. తిరుపతమ్మ తిరుపతమ్మ నీకు శతకోటి మొక్కులు. తిరుపతమ్మ నీకు ఎలకోటి ముడుపులు. భక్తుల కొంగు బంగారంగా వెలసెలుతున్న తిరుపతమ్మ వారి జాతర జరిగే తీరే వేరు. రామభక్తుడు హనుమంతుడికి పెద్ద జయంతి, చిన్న జయంతి జరిగినట్లుగానే తిరుపతమ్మకు ఏడాదికి 2 సార్లు తిరునాళ్లు జరుగుతాయి. అమ్మ జాతరలో జరిగే విశేషాలేంటి, తిరునాళ్ల ప్రాశస్త్యం ఏంటి, భక్తులు అమ్మవారిని కొల్చే విధానమేంటో తెలుసుకుందాం. సంతానార్థులైన దంపతులు ఇక్కడి మునేట్లో మునిగి తడి బట్టలతో ఆలయ ప్రదక్షిణ చేస్తారు. ఇలా ప్రాణాచారం పడినట్లయితే అమ్మ పసిపాప రూపంలోనో లేక పెద్ద ముత్తైదువ రూపంలోనే వచ్చి ఆశీర్వదిస్తుందని నమ్ముతారు. కోరిక తీరిన భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటారు. పెళ్లి జరగడంలో ఆలస్యం జరుగుతున్నా, కాపురంలో కలతలు రేగినా వారి తల్లిదండ్రులు గాని అత్తమామలు గాని వచ్చి అమ్మవారికి కళ్యాణం జరిపిస్తారు. అలా కళ్యాణం జరిపించి పసుపు, కుంకుమ, అక్షింతలను స్వీకరిస్తే కలతలు తీరుతాయని విశ్వాసం. తల్లి మంచిదేనండి, బాగానే సత్యంగల తల్లి, అన్ని మంచిగా ఆమె తలుచుకుంటే అన్ని మాకు ఆమెనే ఫస్ట్ నుంచి ఆమెనే కొలుసుకుంటామండి. ఆమె ఏదనుకుంటే మనసులో అదే జరుగుతుందండి. మేము అబ్బాయి మా ఇంటి ముందు కూడా ఇదే ఫస్ట్ సారి కనిస్తామండి, బాగానే చేసిండు. మా అమ్మవారి కళ్యాణానికి కూడా రాత్రి వెళ్ళి వచ్చినామండి. 12:30 అయింది. అమ్మవారి జాతర బాగుందండి. ఆడ అసలు చూడటానికి కళ్ళు సరిపోవండి. అమ్మవారు సత్యంగాల తల్లి, చేస్తున్న తల్లి గోపయ్య స్వామి. ఇక్కడ జక్కేరాడ వచ్చినా కూడా జక్కేరాడకు కూడా వెళ్ళాము, చూసాము, అంతా బాగా జరిగింది. తనని స్కూల్ వెళ్ళాము, తనని స్కూల్లో కూడా మంచిగా జరిగింది. అమ్మవారి చిన్న తిన్నాలే కానీ పెద్ద తిన్నాలే కానీ బాగా జరుగుద్ది. మా పిల్లలకు కూడా నేను నా పిల్లగాడు కూడా ముందుకి అంతా మంచిగా ఉంది. ఆ తల్లినే కొలితే నాకు ఒళ్ళు ముళ్ళు పొడుస్తుంది. కానీ ఆ తల్లి కనుక సత్యంగా ఈ సంవత్సరం కనుక మాకు మంచిగా కలిసి వస్తే మటుకు ముందుకి నేను నా పిల్లగాడు మాల చేసుకోవాలని అనుకుంటున్నా. మా అమ్మలా తోడుండి అడుగడుగున మమ్ము ఆదుకోవమ్మా. నీ పాద సేవ చేసేము, మా బాధలన్నీ. అమ్మకు ఏడాదికి 2 సార్లు అంగరంగ వైభవంగా తిరునాళ్లు జరుగుతాయి.
ఇవే అమ్మకు చాలా ఇష్టమైనవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ జాతర మాఘశుద్ధ పౌర్ణమిన ప్రారంభమై 5 రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజున తిరుపతమ్మ గోపయ్యల కళ్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అదే రోజున అప్పటికి 41 రోజుల ముందు ఇరుముళ్లు కట్టించుకున్న తిరుపతమ్మ మండల దీక్ష తీసుకున్న స్వాములంతా తిరుపతమ్మ గోపయ్య స్వాముల కళ్యాణాన్ని దర్శించి ఇరుముళ్లు సమర్పిస్తారు. శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుమలవారి కళ్యాణం ఈరోజు జరుగుతూ ఉంది. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి సుమారుగా 1,00,000 మంది భక్తులు కానివ్వండి, దీక్షా స్వాములు హాజరవుతారని చెప్పని భావిస్తూ ఉన్నాము. ఈ కళ్యాణ మహోత్సవానికి ఒక ప్రత్యేకత, ఈరోజు వజ్ర కిరీటం అమ్మవారికి అలంకరణ చేయబోతా ఉన్నాము. తిరునాళ్లలో భాగంగా 2వ రోజు జలబిందెల మహోత్సవం, 3వ రోజున అంకమ్మవారికి అంకసేవ, 4వ రోజున పొంగలి నివేదన, అదే రోజున అర్ధరాత్రి తర్వాత 5వ రోజున అమ్మవారికి దీవెనగా బండార్ను భక్తులకు పంపిణీ చేస్తారు. రెండో తిరునాళ పాల్గొన మాసంలో జరుగుతుంది. ఇవి పాల్గొన పౌర్ణమి నాడు ప్రారంభమై 5 రోజుల పాటు సాగుతాయి. దీన్ని చిన్న తిరునాళ్లు అంటారు. ఇందులో భాగంగా మొదటి రోజున అఖండ స్థాపన, 2వ రోజున రథోత్సవం, 3వ రోజున ప్రభోత్సవం, శుక్ర మంగళవారాలు కాని రోజుల్లో 4వ రోజున పుట్టింటి పసుపు కుంకుమను తీసుకురావడం, 5వ రోజున బోనాల పండుగను నిర్వహిస్తారు. ఈ సమయంలో ప్రశాంత చిత్తంతో ఉన్న అమ్మను దర్శిస్తే ఎటువంటి బాధలైనా పోతాయని ఇక్కడి వారంటున్నారు. అమ్మకు ఏడాది పొడవునా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటారు అర్చకులు. ఇక్కడ జరిగే జాతరకు తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారి ఆలయంలో శ్రీ తిరుపతమ్మ దీక్షా మాలాధారణ స్వీకరిస్తుంటారు. ఏటా డిసెంబర్ చివరి వారంలో భక్తులు పెనుగంచిప్రోలు తరలివచ్చి గురుస్వామి చేతుల మీదుగా మాల ధరించి దీక్ష స్వీకరిస్తుంటారు. 40 రోజుల పాటు నియమనిష్టలు పాటించి మాఘశుద్ధ పౌర్ణమి నాడు శ్రీ తిరుపతమ్మ గోపయ్య కళ్యాణ మహోత్సవం జరిగే రోజు ఇరుముడి సమర్పించి దీక్షను విరమిస్తుంటారు. తిరుపతమ్మ అమ్మవారి మండల దీక్షా కార్యక్రమం 28/12/2013 నుండి 3/1/2014 వరకు మండల దీక్ష మాలాధారణ కార్యక్రమం పెనుగంచిప్రోలులో ఉన్నటువంటి తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద జరుగుతున్నది. ఈ 3వ తారీఖు తర్వాత ఫిబ్రవరి 14వ తారీఖు వరకు మండల దీక్ష కార్యక్రమం పూర్తవుతుంది. ఆ రోజున స్వాములందరూ కూడా తిరుముడి కట్టుకొని అమ్మవారి కళ్యాణానికి విచ్చేసి తిరుముడి సమర్పించి కళ్యాణం తిలకించి దీక్షా విరమణ కావిస్తారు. జై జై మా తల్లి తిరుపతమ్మ ఈ జగమేలు దరసాని నీవమ్మ. జై జై మా తల్లి తిరుపతమ్మ ఈ జగమేలు దరసాని నీవమ్మ. ఇవి ఈ వారం జాతర విశేషాలు. వచ్చే వారం మరో జాతర గురించి తెలుసుకుందాం. నమస్కారం.